హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందు వీటిని శుభ్రంగా కడుక్కొని తర్వాత తొక్కు తీసుకోవాలి. తరువాత ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండలి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. 20 ఎండు మిరపకాయలు చించి వేపుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇలా అన్నీ దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. పలపలా అని దాకా ఒక లింగో ప్యాకెట్ కట్ చేసుకొని ఆవాలు ధనియాలు వేగిన తర్వాత ఇలా చేసుకొని మళ్ళీ వేపుకోవాలి. వేగిన ఎండుమిరపకాయలు ఇలా మిక్సీలో వేసుకొని కడిగిన మామిడికాయ ముక్కలు ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి, చిక్కగా అయ్యేటట్టుగా. తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టి 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అప్పుడు ఇవన్నీ కలిసి వేసుకొని అందులో వేసుకొని 2 వెండి మిరపకాయలు అందులో వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. మిక్సీకి గ్రైండ్ చేసిన పచ్చడిని బాండలో వేసుకోవాలి. తర్వాత వాటిని రెండింటిని బాగా కలుపుకోవాలి. అన్నంలో రుచి టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ తొక్కు తీసిన పచ్చడి రెడీ. 2 సెకండ్లు ఉంచుకోవాలి అంతే. తొక్కు తీసిన మామిడికాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.